ఈరోజు రొయ్యల కర్రీ ఎలా చేయాలో మీకు చెప్తాను. ముందుగా కడాయి తీసుకోండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఎలాగైనా నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకుందాం బాగా. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాక ఇలా వాటర్ వస్తుంది. వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. దగ్గర పడింది, కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం. వీటిని చాలా దోరగా ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ కింద చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్నప్పుడు ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. దోరగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ స్వీట్ వస్తుంది ఫ్రై సరిగ్గా అవ్వకపోతే. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇవి వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు రొయ్యలు కూడా వేసుకుని మొత్తం మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకుని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాము మూత పెట్టేసి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ కలుపుకోండి కర్రీ. చూడండి దగ్గర పడింది. ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఆయిల్ ఇలా పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే. దీనిలో గిన్నెలో తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.